ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 5వ అధ్యాయము 5వ రోజు పారాయణము. కార్తీక వనభోజన మహిమ. ఇంకా వశిష్ఠుల వారు జనక మహారాజుతో, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం సర్వ పాపక్షయకరము, మోక్షప్రాప్తికి ద్వారముగా నిలచిన పవిత్ర కాలమిది. ఈ మహోన్నత కాలమున స్నానం, దానం, దీపారాధన, శివకేశవుల పూజ, వీటన్నిటితో పాటు శ్రీమద్ భగవద్గీత పారాయణం కూడా చేయవలయును. అలా చేసిన వారి పాపములు హరించుకుపోవును. ఈ పరమ పవిత్ర మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత పూర్తిగా కాకపోయినా కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము తప్పక ప్రాప్తించును. కనీసం ఒక్క శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. అంతియేగాక ఈ మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఆ ఉసిరి చెట్టు నీడనే భుజింపవలయును. ఆ ఉసిరి చెట్టు కిందనే బ్రాహ్మణులకు కూడా భోజనము పెట్టి దక్షిణ తాంబూలములను సమర్పించి నమస్కరించవలయును. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము కూడా చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగినది అని వశిష్ఠ మహాముని చెప్పుచుండగా, జనక మహారాజు, మునిశ్రేష్ఠ, ఆ బ్రాహ్మణ యువకునికి నీచ జన్మ మేల కలిగినది, దానికి గల కారణమేమని ప్రశ్నించగా, అప్పుడంతట వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములు మోక్షమునొందుట. రాజా జనక, పూర్వకాలంలో కావేరీ నదీ తీరమందు ఒక చిన్న గ్రామము కలదు. అందు దేవశర్మ అను బ్రాహ్మణుడుండేవాడు. అతనికి ఒక పుత్రుడు కూడా కలడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాబముగా పెరుగుట వలన నీచ సహవాసముల కలవాటు పడి దుష్టుడై తిరుగుచుండెను. ఒకనాడతని దురాచారములను పసిగట్టిన అతని తండ్రి పుత్రుని పిలిచి, నాయనా పుత్రా, నీ దురాచారములకు హద్దు అదుపు లేకుండా పోయినది. నీ గురించి గ్రామములోని ప్రజలు నానా విధములుగా చెప్పుకొనుచున్నారు. పుత్రుని పెంచే విధానం ఇదేనా అని నన్ను నిలదీస్తున్నారు. నిన్ను కన్న పాపానికి నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాను. ఇప్పటికైనా నీవు సదాచారమును అనుసరించు. నీవు కార్తీక మాసమున కావేరీ నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాలము దేవాలయంలో దీపారాధన చేయి. అటుల చేసిన ఎడల నీవు చేసిన సకల పాపములు పోవుటయేగాక నీవు మోక్షప్రాప్తి కూడా కలుగును అని బోధించగా, అంతటా ఆ కుమారుడు, స్నానం చేయుట వంటి మురికి తొలగించుకున్నటకు మాత్రమే, కానీ వేరే దేని కొరకు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు దర్శనమిస్తాడా? దేవాలయంలో దీపములు వెలిగించిన కలుగు లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని తండ్రి చెప్పిన మాటలకు పెడార్థాలు తీసి పెడసరముగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానముతో ఆ తండ్రి నివ్వెరబోయి, ఓరి నీచుడా, నీ మంచి కోరి ఆచరింపమని చెప్పిన కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కానా? నీవు ఇప్పటి నుండి అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుని శపించెను. ఆ శాపముతో శివశర్మకు జ్ఞానోదయం కలిగి భయంతో తండ్రి పాదములపై పడ్డాడు. దీనముగా, తండ్రి క్షమింపుము. అజ్ఞానాంధకారంలో పడి దైవమును, దైవ కార్యములను ఎంతో చులకన చేసి మాట్లాడాను. వాటి ప్రభావములను గ్రహించలేకపోతిని. నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాప విమోచనము ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడగా, అంతటా తండ్రి శాంతించి, పుత్రా, నా శాపమును అనుభవించుచు నీవు మూషికమై తిరుగుచుండగా నీ చెవిన ఎప్పుడైతే కార్తీక మాహాత్మ్యము వినిపిస్తుందో
అప్పుడు నీకు నీ పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందెదవు అని కుమారుని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను దినుచు జీవించుచుండెను. ఆ అడవి కూడా కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించేవారు. ఆ వటవృక్షము కిందనే కాసేపు లోకాభిరామాయణము పురాణములు చర్చించుకొని స్నానానికి వెళ్ళుచుండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పిమ్మట కార్తీక మాసం రానే వచ్చినది. ఆ మాసంలో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు వారి శిష్యులతో కూడి కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత ఆ మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని, వీరు తప్పక బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చునని కడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతను మనస్సు కూడా మారినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందము కలిగినది గాన వివరింపుడని ప్రాధేయపడేసరికి అంతట విశ్వామిత్రుల వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని విశ్వామిత్రుల వారు చెప్పగా అంతటా కిరాతకుడు కార్తీక మాహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అదేవిధంగా ఆహారమునకై చెట్టు మొదట దాగియుండిన ఆ మూషికము కూడా ఈ పురాణమంతయు శ్రద్ధగా వినుట వలన తన వెనుకటి బ్రాహ్మణ రూపమును ధరించి, ఓ మునివర్య, ధన్యోష్మి, తమ దయ వల్ల నేను కూడా నా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. పంచమాధ్యాయము 5వ రోజు పారాయణము సమాప్తము.